బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొట్టింది టీమిండియా. తన విశ్వరూపం అంటే చూపించింది. ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్ ని నమోదు చేసింది. తాండవం అంటే ఏంటో చూపించాడు శివం దూబే. తన సత్తా అంటే ఏంటో చూపించాడు. ఇటు సంజు శాంసన్ అభిషేకించాడు, వరదల పారించాడు. మొత్తం పోరకాలే, స్టేడియంలో పోరకాలని చెప్పుకోవాలి. అభిషేకం అది రల్ల అభిషేకం. ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కి అభిషేకం అది. అభిషేక్ ఎప్పుడు షేక్ చేస్తాడా అని చెప్పి చూసిన ఫ్యాన్స్ కి ఈరోజు విశ్వరూపాన్ని చూపించాడు. తన బ్యాట్ తో ఊపేశాడని చెప్పుకోవాలి. అండ్ డోంట్ ఫర్గెట్ సంజు శాంసన్ ఏం కొట్టుడయ్యా, పిచ్చ కొట్టుడంటే ఏంటో చూపించాడు. 666 హ్యాట్రిక్ 6లు కొట్టాడు. ఆ తర్వాత నీషం, డోంట్ ఫర్గెట్ నీషం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. టీమిండియా నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. ఒకే ఓవర్లో ఇటు ఇషాన్ కిషన్ని కోల్పోయింది, సంజు శాంసన్ని కోల్పోయింది. ఆ తర్వాత స్కై క్యాప్టెన్గా కొంచెం ఆడచ్చు కదయ్యా కూల్గా అని చెప్పి అనుకునే సందర్భం. బట్ వాట్ ఏ మ్యాచ్. ఏంటి 6 ఓవర్లకే అంత భారీ స్కోరా. ఒక్కసారి నేను హెల్మెట్ తీయాల్సిందే, ఎందుకంటే చలికాలం కాదు ఎండాకాలంలో టెంపరేచర్ డబుల్ అయిపోయింది ఏకంగా. సో అటువంటి సిచ్యువేషన్. మొత్తం స్కోర్ చూసుకుంటే 255. ఒకనొక టైంలో 300 ఈజీగా వెళ్ళిపోతుంది అనుకున్న సందర్భం. బహుశా లాస్ట్లో అనిపించింది, నాకే కదా మా టీంలో చాలామందికి అనిపించింది ఏంటంటే శివం దూబేని స్కై ప్లస్లో దించచ్చుగా ఇది అనిపించిన మాట. అండ్ మధ్యలో మాకు ఇంకో మాట, మేము జస్ట్ ఒక డిన్నర్ బ్రేక్ వెళ్ళినప్పుడు నా కొలీగ్ ఒక అబ్బాయి అన్నాడు, ఏందయ్యా మ్యాచ్ ఇది, ఏదో హైలైట్స్ చూస్తున్నట్టు ఉందని చెప్పి. నిజంగా అలాగే ఉంది, ఏదో హైలైట్స్ చూసినట్టు ఉంది. అదేం కొట్టుడు అది. మరి ముఖ్యంగా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ బాబా పిచ్చెక్కించారని చెప్పుకోవాలి. మామూలుగా లేదు. ఊచకోత అంటే ఏంటో టేస్ట్ చూపించారు ఇంకొకసారి. లాస్ట్ టైం 250+ చేసిన తర్వాత, అంటే ఎవరితో సెమీస్ ఫైనల్స్లో అటువంటి స్కోరు నమోదైన తర్వాత ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు నమ్మగలమా? అంతవరకు వెళ్తుందని చెప్పి ఊహించగలమా? ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఈరోజు బ్యాట్తో బాల్ని ఉతికి ఆరేసి బౌండరీకి పంపించారంతే. చూస్తుంటే ఐ ఫీస్ట్ 10 రన్లు, 10 ఇంత తక్కువ. 6-4 అసలు బౌండరీలు ఈరోజు భరతనాట్యం చేసేమో అనిపించింది బాల్ ముందు. నిజం కాదా? ఎందుకంటే బాల్ వెళ్ళి బౌండరీ టప్ప పడుతున్న సందర్భం. అండ్ ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ బ్యాట్ ఇలా తీసుకొని టప్ప అని ఇలా ఐ జస్ట్ వాంట్ టు షో దట్. నాకేమనిపించిందంటే సరే హెల్మెట్ ఇలా పెట్టుకుంది, ఐ జస్ట్ షో యూ. ఈ బాల్ ఇలా పక్కన పెడతాను కాసేపు, బికాస్ ఇషాన్ కిషన్ కాకుండా లెట్ మీ షో ఇట్ ఇన్ సమ్ అదర్ స్టైల్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే I just want to show it in a జడేజా స్టైల్లో జాడించి కొట్టారనే చెప్పుకోవాలి. కాస్త నా హెయిర్ డిస్టర్బెన్స్ చేస్తుంది, దట్స్ ఓకే. ఎస్, మొత్తంగా అయితే మాత్రం ఈరోజు అభిషేక్ శర్మకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కొట్టిన ఆ స్కోరు నార్మల్గా లేదని చెప్పుకోవాలి. ఒక హాఫ్ సెంచరీ అయినా కూడా వచ్చిన స్కోరు బీభత్సమైన స్కోర్ అది. ఆ తర్వాత వచ్చిన స్కై అఫ్కోర్స్ కాస్త ఇంకొంచెం నిలబడి ఉంటే బాగుండేమో అనిపించింది. బట్ లేటర్ ఆన్ నీషం, అఫ్కోర్స్ క్రికెట్గా చూస్తే కనుక ఈరోజు నీషం పర్ఫార్మెన్స్, నీషం చేసిన ఆ ఓవర్ చాలా కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ టాక్. ఒకసారి సుధీర్ గారిని కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటు మీకేమనిపించిందో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేనైతే మాత్రం ఎంజాయ్ చేశాను మ్యాచ్ని చూసి. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఇటువంటి మ్యాచ్ చూడడం చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అండ్ ఇప్పటికే టెన్స్ అయితే మాత్రం నెలకొంది, ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న సందర్భం. వాళ్ళ ఓపెనింగ్ కూడా ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా ఉంటుంది వాళ్ళ ఓపెనింగ్. సో అటువంటి టీంని కంట్రోల్ చేయాలంటే కనుక ఇట్స్ నౌ ద టైమ్ ఫర్ ద బూమ్రా అండ్ హర్షదీప్. వేళ మీద ఉందనే చెప్పుకోవాలి. బాబా మ్యాచ్ చూస్తున్నంతసేపు అదే అనిపించింది. ఎట్ ద సేమ్ టైం ఎస్, కొంతమంది అంటున్నారు టుడే మ్యాచ్ లైక్ అ బుల్లెట్ ట్రైన్, ఇండోర్ ట్రైన్స్ అండ్ లైక్ రన్స్, ఎంజాయ్ ద మ్యాచ్ అంటూ కూడా. ట్రూ ఈరోజు మ్యాచ్ చూస్తే పిచ్చెక్కిందని చెప్పుకోవాలి నిర్మోహమాటంగా. క్రికెట్ ఫ్యాన్స్కి ఈరోజు ఫీస్ట్. ఆ పరుగులు చూస్తుంటే పరుగుల వరద, పరుగుల ప్రవాహం, ఆ రన్లు పరిగెడుతూ ఉంటే అండ్ బిట్వీన్ ద వికెట్స్ అసలు సింగిల్స్ లేకపోతే టూడీస్ అవేమీ ఎక్కడ కనిపించలేదు. ఐ థింక్ నీషంకి సంబంధించి ఓవర్లు వికెట్ పడిపోయిన తర్వాత 3 వికెట్లు పడిపోయిన తర్వాత అక్కడి నుంచి ఐ థింక్ ఒక 12 బాల్లో 15 బాల్లో బౌండరీ రాలేదు.
ఆ తర్వాత మళ్ళీ హార్దిక్ పాండ్యా అందుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ వికెట్ పడిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ శివం దూబే వచ్చి అందుకున్నాడు ఆఖరి ఓవర్లు. నేను నా కొలీగ్ ప్రశాంత్ నిందాలు మాట్లాడుకోవడం జరిగింది. హార్డ్లీ 18th ఓవర్ దగ్గర అనుకుంటా 220 స్కోర్ ఎంత ఉంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అని చెప్పి జస్ట్ అనుకున్న సందర్భంలో వినిపించిన మాట ఏంటంటే వెళితే హార్డ్లీగా ఒక 240 వెళ్తుందా, ఇది అంచనా, ఇది అటువంటి డిస్కషన్. బట్ లేటర్ ఆన్ కట్ చేస్తే ఫ్రేమ్ 250, 255, లాస్ట్ టైం 253. అంటే కన్సిస్టెన్సీ అనేది చూపించిన సిచ్యువేషన్ అని చెప్పుకోవడంలో నిర్మోహమాటంగా కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకుంటాం. అండ్ దాంతోపాటు ఇంకా క్లారిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక లాస్ట్ 2 ఓవర్స్ తిప్పి పడేశారు అంతే మళ్ళీని. అండ్ ఫస్ట్ 5 ఓవర్స్ 6 ఓవర్స్ చూసుకుంటే ఐ థింక్ అప్పటికే 92 వెళ్ళిపోయింది. అంటే 6 ఓవర్లకే 90 అంటే కనుక 6 3 18 అంటే 300+ వెళ్ళిపోవాలి. పోనీ అటు ఇటు కాకపోయినా 270. బట్ నీషం ఓవర్ కంట్రోల్ అయిపోయింది, బాగా కంట్రోల్ అయిపోయింది. ఐ థింక్ 15th ఓవర్ దగ్గర నుంచి మళ్ళీ గేమ్ న్యూజిలాండ్ వైపు వెళ్ళిపోయింది. న్యూజిలాండ్ తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఫెర్గ్యూసన్కి బాధ కొట్టారు. అండ్ ఆ స్కోర్ కార్డ్ చూసినప్పుడు షాకింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన ముగ్గురు కూడా మాట్లాడుకోవాలి. ఇషాన్ కిషన్, ఇటు అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా సంజు శాంసన్కి ఏం తోడిచ్చాడు. ఇద్దరికిద్దరు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉంటే అబ్బా ఈ మ్యాచ్ గ్యారంటీ 100 వెళ్ళిపోతుందేమో, 300+ స్కోర్ అవుతుందేమో చెప్పి అనుకున్న సందర్భం. ఆ తర్వాత ఒకే ఓవర్లో నీషం ఓవర్లోని ఒక భారీ షాట్కి ట్రై చేసి సంజు శాంసన్ చాలా క్యాలిక్యులేటెడ్గా ఆడతాడు. బట్ బౌండరీ దగ్గర దొరికిపోయాడు. ఆ తర్వాత అదే ఓవర్లో ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయిపోయాడు. పోనీ అదే ఓవర్లో మరీ ముఖ్యంగా చాలా వైడ్గా వచ్చి, అంటే సూర్యకుమార్ యాదవ్ చాలా వైడ్గా వచ్చి ఇలా వచ్చి ఏకంగా ఇటువైపు ఇలా కొట్టి ఈ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. సో వెళ్ళి అక్కడ క్యాచ్కి దొరికిపోయింది. సో అలా 3 వికెట్లు అనవసరంగా కోల్పోయాం. అండ్ అభిషేక్ శర్మ ఉన్నా, లేకపోతే సంజు శాంసన్ ఉన్నా, లేకపోతే ఇషాన్ కిషన్ ఉన్నా, స్కై కొంచెం స్టాండర్డ్ ఇచ్చినా బస్ ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా అప్పటికే వచ్చాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరు అవుట్ అయిపోయారో సో స్టాండర్డ్ సరిపోదును, ఇషాన్ కిషన్ హార్దిక్ పాండ్యా సరిపోదును. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ద మ్యాచ్ లాస్ట్ 2 అంటే శివం దూబే కనుక బహుశా వచ్చుంటే బాగుండేమో హార్దిక్ పాండ్యా ప్లేస్లో అనిపించింది. అండ్ ఆ తర్వాత వికెట్లు పడిపోతున్న సందర్భం అయినప్పటికీ కూడా స్టాండర్డ్ ఇచ్చారు. అండ్ 18th ఓవర్ తర్వాత మనం మాట్లాడుకున్నట్టుగా 18th ఓవర్ దగ్గర కేవలం 220 మాత్రమే ఉంది. అరే సాధ్యమేనా? ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్తో మాట్లాడుకున్న సందర్భంలో ఓపెనింగే కాదు వాళ్ళ టీం అంతా కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమవుతుందేమో అని చెప్పి అటువంటి డిస్కషన్ కూడా వెళ్ళిపోయిన సందర్భం. అలాంటిది లేచి నిల్చొని లాస్ట్లో శివం దూబే ఆ 6లు ఆ బౌండరీలు మ్యాచ్ని కిక్ ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ నౌ ద టైమ్ ఫర్ ద బౌలర్స్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే బూమ్రా కావచ్చు, లేకపోతే హర్షదీప్ కావచ్చు, ఇప్పుడు వీళ్ళ మీద ఉంది భారం అంతా. అఫ్కోర్స్ తిలక్ వర్మ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే తను ఇచ్చిన స్టాండర్డ్ కూడా లాస్ట్లో దట్స్ నాట్ ఎన్ ఈజియస్ట్ థింగ్. ఎందుకంటే 6 బాల్లో 8 రన్స్ స్కోర్ చేశాడు. శివం దూబే మాత్రం మ్యాచ్ని మలుపు తిప్పేశాడు. ఏకంగా 325 స్ట్రైక్ రేట్తో అఫ్కోర్స్ వచ్చింది తక్కువ బాల్స్కి, కానీ 26 కొట్టి నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ని టర్న్ చేశాడు. ఇక్కడ మాట్లాడుకుంటే అందరూ కూడా సూపర్ పర్ఫార్మెన్స్కి వెళ్ళారని చెప్పుకోవాలి. ఎందుకంటే సంజు శాంసన్ ఏకంగా 8 6లు 5 4లు 46 బాల్లో 89. అది ఏమైనా మామూలుగా ఉందా మ్యాచ్? అసలు సంజు శాంసన్ ఉంటే కనుక వేరేలా ఉండే మ్యాచ్. అఫ్కోర్స్ ఎవరికి వాళ్ళే, అటు అభిషేక్ ఉన్నప్పుడు కూడా, అభిషేక్ వికెట్ పడినప్పుడు కూడా ఇదే టాక్ నడిచింది. అభిషేక్ శర్మ 21 బాల్లో 52 స్కోర్ కొట్టాడు. ఏకంగా 250 స్ట్రైక్ రేటు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఏ స్టాండర్డ్ ఇచ్చాడబ్బా సంజు శాంసన్కి. ఇక మ్యాచ్ అంతా హై స్కోర్కి వెళ్ళదేమనుకున్న టైంలో వచ్చిన ఇషాన్ కిషన్ ఏం పర్ఫార్మెన్స్. బట్ నీషం వేసిన బాల్కి ఇటు మార్క్ చప్మన్ దగ్గర దొరికిపోయాడు, క్యాచ్కి దొరికిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సంజు శాంసన్ కూడా అదే ఓవర్లో అవుట్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా ట్రై చేశాడు, కానీ బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడిపోవడం కష్టమైంది. బట్ అట్ ద సేమ్ టైం అయినప్పటికీ కూడా 13 బాల్లో ఒక 6 ఒక 4 కొట్టి 18 పరుగులు దాన్ని ఏమంటారు ఆ పుష్ లేకపోతే మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ లాస్ట్లో వచ్చిన శివం దూబే గురించి మాత్రం ఏం వాయించాడు. లాస్ట్లోని మోగించాడని చెప్పుకోవాలి బ్యాటింగ్ బౌలర్లకి. అట్ ద సేమ్ టైం మ్యాట్ హెన్రీ 4 ఓవర్లు వేస్తే ఏకంగా 12 ఎకానమీతో హెన్రీకి మొత్తంగా ఇచ్చి పడేశారని చెప్పుకోవాలి. 50 రన్స్ ఒక్కరి పరుగు తక్కువ. ఆ తర్వాత మాట్లాడుకున్న సందర్భంలో నీషం 4 overs 46 రన్స్. ఒక్క ఆ ఓవర్ మినహా ఇస్తే నీషంకి గట్టిగానే స్కోర్ వెళ్ళింది.
అండ్ డఫీకి కూడా 3 overs ఇంకోసారి బాల్ అందివ్వలేదు. కానీ ఎందుకో రచిన్ రవీంద్ర తీసిన వికెట్ మీకు అర్థమైంటుంది కదా ఎవరు వికెట్, ఇంకెవరిది, అభిషేక్ శర్మది వచ్చిన వెరీ ఫస్ట్ బాల్. సో నాకైతే ఏమనిపించిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఆ వైడ్ బాల్ వదిలేస్తుందేమో అభిషేక్ నువ్వు అని అనిపించింది. అఫ్కోర్స్ నాకు ఆ టైంకి ఏమనిపించిందంటే మళ్ళీ ఆ బిఫోర్ ఓవర్ మీరు చూస్తుంటే రచిన్ రవీంద్ర ఓవర్ కన్నా ముందు ఓవరు అప్పటికే తెగించేశాడు. ప్రతి బాల్ కొడుతున్నాడు, బౌండరీ దగ్గరికి వెళ్తోంది, ఫీల్డర్ మధ్యలో పడుతోంది, కాస్త దూరంగా వెళ్తోంది. అండ్ అక్కడికే ఫిక్స్ అయ్యాడు, లేదు ఇది నా మ్యాచ్, ఇది నేను ఆడాల్సిన మ్యాచ్, నేను కనుక ఆడకపోతే స్కోర్ వెళ్ళదు అండ్ టీం మీద ప్రెషర్ పడుతుంది చెప్పి ఫిక్స్ అయ్యాడు. అభిషేక్ అనేది తన బ్యాట్తో చెప్పే ప్రయత్నం చేశారు, అందుకే క్లియర్ కట్గా కనిపించింది. అందుకే అవుట్ అయిన తర్వాత కూడా అఫ్కోర్స్ తనలో అంత నిరాశ అనేది కనిపించలేదు. బట్ ఇప్పుడు బౌలింగ్ వంతు కాబట్టి ఒకసారి మన బౌలర్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఒక గ్రాఫిక్స్ చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. జస్ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుకుంటే కీ బౌలర్, ఇప్పటికే 10 వికెట్లు తీసిన సందర్భం. ఓవరాల్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే దాంతోపాటు ఎకానమీ రేట్ ఏదో పక్కింట్లో చప్పు తెచ్చుకున్నట్టుగా వేస్తాడు చూడండి, 5.5. సాధారణంగా బౌలర్లు T20 మ్యాచెస్లో ఎంత ఉంటుంది ఎకానమీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కనీసం ఒక 10, 8, 9 ఇలా ఉంటుంది కదా. కానీ మనోడు ఎకానమీ మాత్రం 5.5. అప్పు తెచ్చుకుంటే ఇవ్వాలి కాబట్టి కాస్త తక్కువగా తెచ్చుకుంటాం, అలాగా 5.5 మాత్రమే ఉంది. ఇక డెత్ ఓవర్లలో కీలకం లాస్ట్ సెమీఫైనల్స్ మ్యాచ్ ఏం చేశాడో చూసాం. లాస్ట్లో కనుక వచ్చి ఆపకపోయి ఉండుంటే మ్యాచ్ విధ్వంసం. అండ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సుధీర్ గారు మీరేమంటారు? అండ్ అభిషేక్ పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేస్తే కనుక వాట్స్ యువర్ ఒపీనియన్? సుధీర్ గారు, కెన్ యూ హియర్ మీ? I can hear you, sir. సార్ మీరే చెప్పాలి, అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ తెగించేశాడు ఈరోజు తన బ్యాట్తో? I think, we talked about that, you remember Sachin, that final లో అతడే ఆడే ఛాన్సెస్ ఉంటాయని కూడా నిన్న అనుకున్నాం మనం, ఈ మే బి ద స్టార్ అని చెప్పి. అవును. అండ్ ఈ ప్లేడ్ బ్రిలియంట్లీ టుడే యాక్చువల్లీ. అందుకని అటువంటి ప్లేయర్స్ డ్రాప్ చేయరు. మనం డ్రాపింగ్ విషయం చాలా మంది అంటుంటారు కొంతమంది, కానీ బట్ కీ ప్లేయర్స్ జనరల్ గా పక్కకు పెట్టారు. అండ్ ఇట్స్ ఏ హ్యూజ్ టోటల్ అగైన్ టుడే. అండ్ మళ్ళీ లాస్ట్ ఓవర్ కొంచెం చాలా రన్స్ రావడంతో న్యూజిలాండ్ ఒకసారి బ్యాక్ ఫుట్ లో పడ్డారు. 230 అరౌండ్ కూడా ఈ వికెట్ పైన నాకు అనిపించింది బ్యాటింగ్ వికెట్ కనుక కొంచెం ఛాన్సెస్ ఉంటాయని. బట్ 250 అనేది మళ్ళీ ఒకసారి న్యూజిలాండ్ అనవసరంగా కష్టాల్లో తెచ్చుకున్నారు. ప్రతిసారి యూ రిమెంబర్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నేను అంటూనే ఉన్నాను, వుడ్ బి హ్యాపీ టు బ్యాట్ ఫస్ట్ అన్నాను. మీకు గుర్తున్నదా అనుకుంటున్నాను. ప్రతిసారి అంటున్నాను, ఫైనల్ లాంటి మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అనేది చాలా చాలా కీలకం. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు ఒక గాడ్ గివెన్ ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నారు, అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అండ్ ఇప్పుడు 256 అనేది నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్, బట్ యూ నెవర్ నో. కొంచెం డ్యూ ఏమైనా కొంచెం ఎఫెక్టివ్ గా ఉన్నట్లయితే ఐ థింక్ న్యూజిలాండ్ కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్. ఎందుకంటే ఇక వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఇక డూ ఆర్ డై అంతే. ఇక వాళ్ళు ప్రతి బాల్ నుంచి ఇక కొట్టాల్సిందే. ఫస్ట్ 10 overs లో వాళ్ళు కూడా మన ఇంగ్లాండ్ లాగా ఒక 120, 115 స్కోర్ చేసి ఎక్కువ వికెట్లు కోల్పోకుండా చూసుకున్నట్లయితే దే కెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ అంతేగాని. బట్ చాలా కష్టమైనటువంటి టార్గెట్ అయితే ఇండియన్స్ పెట్టారు. ఎక్సలెంట్ బ్యాటింగ్ యాక్చువల్లీ. దే మేడ్ యూజ్ ఆఫ్ ది ఆపర్చునిటీ గివెన్ బై న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్. అండ్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు, చాలా మంది అంటుంటారు టాస్ గెలిస్తే బౌలింగ్. నేను ఎప్పుడు అంటుంటాను ఫైనల్లో బ్యాటింగ్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. చేసుకోవడానికి నేను అనుకుంటాను బౌలర్స్ కి అయితే మంచి ఫ్రీడమ్ ఉంది. ఓకే, ఎస్. వాళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందాక మా టీంలో ఒక డిస్కషన్ కూడా వచ్చింది. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువ, కనీసం ఒక 300+ ఉంటే కొంచెం మనం ఊపిరి పీల్చుకోవచ్చు. బికాస్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్, వాళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే విధ్వంసం, అది ఓపెనర్లో కొట్టి పారేస్తారని చెప్పి. సో ఇప్పుడు ఈ పిచ్ కండిషన్స్కి వాళ్ళ బ్యాట్స్మెన్ ఓపెనర్స్కి ఇస్ ఇట్ పాసిబుల్? అంత ఈజీనా లేకపోతే వాళ్ళ టీంకో? ఐ థింక్ సచిన్ ఒకవేళ డ్యూ ఉన్నట్లయితే ఈజీ అవుతుంది కొంచెం, అంటే స్టార్టింగ్ లో. బట్ డ్యూ లేదు, బాల్ గ్రిప్ చేయగలుగుతున్నారు బౌలర్స్ అంటే నేను అనుకుంటాను అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే 250 చేంజ్ చేసేటప్పుడు ప్రెషర్ అనేది మీ పైన ఉంటుంది డెఫినెట్లీ. అండ్ మీకు కనీసం ఒక 2 70 పార్ట్నర్షిప్స్ కావాలి ఈ టార్గెట్ చేరుకోవాలంటే. లేకుంటే కనీసం ఒక 100+ పార్ట్నర్షిప్ అన్న అవసరం ఉంటుంది. లైక్ ఇండియన్ ఓపెనర్స్ ఎట్లా బ్యాటింగ్ చేశారు. సీఫర్ట్ అండ్ అలెన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు సచిన్, డౌటే లేదు. వాళ్ళు ఒక మంచి స్టార్ట్ అందించినట్లయితే ఒక కాన్ఫిడెంట్ స్టార్ట్ అయితే వాళ్ళు చేయవచ్చు. బట్ న్యూజిలాండ్ నాకు అనిపిస్తుంది వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకున్నారు ఇండియాకు ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి. ఒక మంచి అవకాశం వాళ్ళకి లభించిందని నన్ను వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. వాళ్ళు కూడా ఇలా బ్యాటింగ్ చేసి ఒక మంచి టోటల్ పెట్టినట్లయితే ప్రెషర్ క్రియేట్ చేసేవాళ్ళు.
ఇట్ కెన్ బి చేజబుల్ కాదని కాదు, ఎందుకంటే మంచి మంచి టోటల్స్ కూడా చేంజ్ చేయబడ్డాయి. ఈ వికెట్ పైన చేంజ్ చేయబడ్డాయి, ఇండియాలో చేంజ్ చేయబడ్డాయి. ఇండియాలోనైతే మనం చూస్తుంటాం కదా 250, 260 కూడా మంచి మంచి అటాక్స్ ఉన్నప్పుడు కూడా చేంజ్ చేయడం చూస్తున్నాం మనం. అవును అవును. బట్ ఫైనల్ లాంటి టోర్నమెంట్ లో, వరల్డ్ కప్ ఫైనల్ లాంటి టోర్నమెంట్ లో ఐ థింక్ it will be a bit difficult, I think, because they at least need couple of very good partnerships actually, and if they get going, you never know. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మన అంటే ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి మనకు అంత ప్రెషర్ లేదు. వీ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు హ్యావ్ ఎ గుడ్ స్కోర్ ఆన్ ద బోర్డ్. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ న్యూజిలాండ్కి సాధ్యమేనా? ఆ ప్రెషర్ ఉంటుంది కదా. They have got fantastic lineup ఉంది వాళ్ళకు. స్టాండర్ కూడా ఇండియాకి ఈ గ్రౌండ్ లో కొంచెం చూసాం, స్టిక్ హిట్టింగ్ అనేది కొంచెం కష్టమైపోయింది. సో ఐ థింక్ దే నీడ్ ఎ గుడ్ స్టార్ట్ ఫస్ట్ యాక్చువల్లీ. సీఫర్ట్ అండ్ అలన్ ఎట్లనైతే ఈ టోటల్ టోర్నమెంట్ లో బ్యాటింగ్ చేశారో అట్లా వాళ్ళు మంచి స్టార్ట్ అందించినట్లయితే ఐ థింక్ లైక్ 10 overs లో 110 for 1, 110 for 2 ఈజ్ ఆల్సో ఓకే. బట్ 3 కంటే ఎక్కువగా వికెట్స్ కోల్పోయినట్లయితే ప్రెషర్ ఆటోమేటిక్ గా మీ పైన క్రియేట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ ఇంగ్లాండ్ అసలు యాక్చువల్ గా స్టార్టింగ్ లో కొంచెం వికెట్స్ కోల్పోవడం తోటి వాళ్ళు చివరిలో కొంచెం కష్టపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా 200 for 3, 200 for 4 ఉన్నటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నట్లయితే దే కుడ్ హావ్ ట్రైడ్ దట్ ఆల్సో. సో దే ట్రైడ్ ఇన్ ద ఎండ్, చేయలేదని కాదు. బట్ ఇప్పుడు న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది కనుక వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా బ్యాటింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓపెనర్స్ అంటే వికెట్ పారేసుకోకుండా, అంటే వికెట్ పారేసుకోక తప్పదు ఒక్కొక్కసారి. వెన్ యూఆర్ ట్రైంగ్ ఫర్ రన్స్ యూ గెట్ అవుట్ ఆల్సో. బట్ కొంచెం కేర్ఫుల్ గా బ్యాటింగ్ చేసి ఒక మంచి పార్ట్నర్షిప్స్ నమోదు చేసినట్లయితే they can try. But one thing is for sure, they are not spelling victory now actually. That they know very well, because కొంచెం ఇంత ఫీల్డింగ్ చేసిన తర్వాత ఆ టైర్స్ అనేది టైర్డ్ గా కూడా ఉంటారు మీరు, అండ్ మీ పైన ప్రెషర్ ఉంటది చేంజ్ చేస్తున్నప్పుడు, తర్వాత టైర్డ్ గా అయి ఉంటారు. బిగ్ టోటల్ మీ ముందుండి, అండ్ ఇండియన్ బౌలింగ్ లైనప్ ఈస్ వెరీ హార్డ్ యాక్చువల్లీ. మనం చాలా టఫ్ బౌలింగ్ లైనప్, దట్టు బుమ్రాను ఫేస్ చేయడం అంత ఈజీ కాదు. బుమ్రా యొక్క స్పెల్ నేను అనుకుంటాను మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేయచ్చు మరొకసారి ఈ రోజు. If he gives runs, then New Zealand can try, and if he bowls well like he did in Mumbai against England, then I think New Zealand మళ్ళీ 2028 దాకా వెయిట్ చేయాల్సిందే, 2027 దాకా 50-50 లో వెయిట్ చేయాల్సిందే. అనదర్ ఆపర్చునిటీ వాళ్ళు రియల్ గా కోల్పోతున్నారా అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ యూ నెవర్ నో. క్రికెట్ ఈజ్ ఎ ఫనీ గేమ్. బట్ ఎస్, ఇప్పుడైతే ఈ గ్లౌజులకి సంబంధించి మనం పని చెప్పేసాం. బట్ ఇప్పుడు మిగిలిందంతా కూడా ఈ బాల్తోనే. సో బూమ్రా గురించి మాట్లాడుకునే సందర్భం, సాధారణంగా బూమ్రాని బ్రహ్మోస్ మిజైల్ లాంటి పేర్లతో పిలుస్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు. కాబట్టి కెన్ వి ఎక్స్పెక్ట్ ఈ మిజైల్కి ఏమైనా వికెట్లు పడే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు బ్యాచ్ బిగినింగ్ కూడా వాళ్ళు అన్నారు, మాకు మహా అయితే బూమ్రాని తట్టుకుంటే చాలు, మిగతా అంతా మాకు ఈజీ అండి. సో ఎలా చూడండి బూమ్రా? ఎస్, మాట్లాడే ముందు ఒక మాట ఇక్కడ సచిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాట్ కమిన్స్ లాగా శాంట్నర్ ఏమన్నాడంటే మేము కూడా సైలెన్స్ చేస్తాం క్రౌడ్ ను అన్నారు. అవును, ఇప్పుడు ఇక సైలెన్స్ చేసే ఛాన్స్ ఉండదు. లాస్ట్ బాల్ వరకు అయితే చేయలేరు వాళ్ళు. లాస్ట్ వికెట్ వరకు న్యూజిలాండ్ లాస్ట్ వాళ్ళు గెలిచినట్లయితే లాస్ట్ రన్ వరకు, లేకుంటే ఇండియా గెలిచినట్లయితే లాస్ట్ రన్ వరకు వాళ్ళు చేయలేరు అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఇండియా ముందు ఒక బిగ్ టార్గెట్, ఇండియాకు ఒక మంచి టార్గెట్ లభించింది కనుక దాన్ని నేను అనుకుంటాను డిఫెండ్ చేసుకోవడానికి ఇండియాకు ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఇప్పుడు కేరింతలు ఎక్కువగా అవుతాయి. ఓవర్ మధ్యలో బుమ్రా అని చెప్పి మొన్న బాంబేలో ఎలానైతే కంటిన్యూ అయిందో అది ఇంకా ఎక్కువ కంటిన్యూ అవుతుంది అసలు. సో దాన్ని ఆపడం చాలా కష్టం. సో ఆ ప్రెషర్ అనేది న్యూజిలాండ్ ఎలా ఫీల్ అవుతారో వి డోంట్ నో. దే హ్యావ్ ప్లేయర్స్ ఆఫ్ కోర్స్ టు టేక్ దెమ్ హోమ్, అలా అని కాదు. ఫిలిప్స్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. మనం ఇంతకు ముందు ఓపెనర్స్ విషయం మాట్లాడారు. రచిన్ రవీంద్ర హిమ్సెల్ఫ్ ఇస్ ఫెంటాస్టిక్ ప్లేయర్. కానీ 250 is a huge target to chase, right? True. దాన్ని చేజ్ చేయడంలో మీకు కపుల్ ఆఫ్ గుడ్ పార్ట్నర్షిప్ కావాలి. మరి దాని కొరకు ఎలా ట్రై చేస్తారో we have to wait and see. ఇప్పుడు మ్యాచెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఇన్నింగ్స్. Let's hope that But yes, before starting match కి వెళ్ళిపోదాం. But I have a question for you, Sudhir. వినిపించే మాట ఏంటంటే బూమ్రా కావచ్చు, వీళ్ళు కావచ్చు, బౌలింగ్ గురించి వెళ్తే మాట్లాడతాం. బట్ ఈ రోజు మ్యాచ్ లో దాదాపు ఒక 30 runs ని వాళ్ళు ఫీల్డింగ్ తో ఆపేశారు. అండ్ ఒకవేళ అభిషేక్ శర్మ ఉన్నా, సంజు శాంసన్ ఉన్నా ఎంత స్కోర్ వచ్చి ఉండేది మనకి? 30 runs ఫీల్డింగ్ ఆపడం కాదు, లాస్ట్ 2 overs లో 30 runs కూడా ఇచ్చారు. లాస్ట్ ఓవర్ లో ఎన్ని వచ్చినాయి? నిషా ఓవర్ లో 24 runs ఎక్కువ వచ్చాయి. ఇంట్రెస్టింగ్. I'm very sorry for the interruption. హార్దిక్ పాండ్యా బౌలింగ్ కి దింపడం జరిగింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ దించడం వెనకాల వ్యూహాత్మకం అనుకోవాలా, లేకపోతే హౌ యూ హ్యావ్ టు సీ హార్దిక్ పాండ్యాని ఇప్పుడే దించడం
బౌలింగ్కి? ఐ థింక్ హార్దిక్ పాండ్యా అని బుమ్రా గానీ లోకల్ బాయ్స్ అండ్ హార్దిక్ పాండ్యా ఓపెనింగ్ చేస్తున్నాడు. ఏం అవును. పెద్ద కొత్త ఏం కాదు. హార్దిక్ పాండ్యా ఈ మధ్య కాలంలో ఓపెనింగ్ చేస్తున్నాడు. న్యూజిలాండ్ తో T20 సిరీస్ అయినప్పుడు కూడా ఈ ఓపెన్ అటాక్ యాక్చువల్లీ. ఐ థింక్ మేబీ కొంచెం బాల్ ఓల్డ్ అయిన తర్వాత బుమ్రా గ్రిప్ ఎక్కువగా చేయగలుగుతాడు అండ్ అది కూడా కారణం కావచ్చు. ఎందుకంటే అంటే బుమ్రా ఫర్ ముంబైకి ఆడిన ఎక్స్పీరియన్స్ ఏమైనా కలిసి వస్తుంది ఇక్కడ? ఎగ్జాంపుల్ ముంబైకి ఆడిన ఎక్స్పీరియన్స్ ఏమైనా కలిసి వచ్చే అంటే అతన్ని కొంచెం బుమ్రాని ఎక్కువగా స్పేర్ లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే రన్స్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో వస్తే మధ్యలో మీకు కంట్రోల్ చేయడానికి అవసరం ఉంటుంది. ఒకవేళ బుమ్రా స్టార్ట్ చేసి బుమ్రా రన్స్ ఇచ్చినట్లయితే బౌలర్స్ పైన ప్రెషర్ పడుతుంది. వాట్ ఎ చేంజ్ ఓవర్ లాస్ట్ మినిట్ హర్షదీప్ ని బౌలింగ్ కి దించినట్టుగా తెలుస్తోంది. వాట్ ఎ క్లెవర్ మూమెంట్. వాట్ డు యు సే? whatever I mean they have done for India రీసెంట్ గా. హర్షదీప్ గానీ మీకు హార్దిక్ గానీ బౌలింగ్ చేస్తున్నారు కనుక ఐ థింక్ అది ఎక్స్పెక్టెడ్. పెద్ద అదేం కాదు. బట్ బుమ్రా తోటి కూడా పవర్ ప్లే లో 1-2 overs వేయించే ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఓవర్ లో ఫర్ ఎగ్జాంపుల్ రన్స్ ఇచ్చాడంటే వేయించకపోవచ్చు, కానీ ఒక ఓవర్ లో వికెట్ తీసి లేకుంటే రన్స్ ఎక్కువ ఇవ్వకుండా కంట్రోల్ చేసినట్టయితే ఈ కెన్ ఆల్సో బౌల్ లో 4 ఆ తర్వాత మళ్ళీ అతన్ని మధ్యలో తీసుకురావచ్చు. సో పవర్ ప్లే లో ఇండియా న్యూజిలాండ్ బ్యాటర్స్ ని ఎట్లా కట్టడి చేస్తారు దానిపైన మ్యాచ్ యొక్క రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. వెయిట్ ఫర్ దట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ ఫర్ జాయినింగ్ విత్ అస్. జాయిన్ అవడమే కాదు, మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేశారు. అండ్ ఇప్పుడు వినిపించే మాట ఏంటంటే బౌలర్స్ చేతిలో ఉంది, ఇప్పుడు బౌలర్స్ ఏం చేయబోతున్నారు అనేది. అండ్ సో ఇక్కడి నుంచి నేరుగా మనం బౌలింగ్కి పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ మ్యాచ్ మనం నేరుగా ఇప్పుడు బ్యాటింగ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో వీఆర్ గోయింగ్ టు ద బౌలింగ్. అండ్ ఎటువంటి పర్ఫార్మెన్స్ రాబోతోంది బుమ్రా నుంచి? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. గో టు ద మ్యాచ్ హియర్ రైట్ నౌ. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU